నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సునీత లక్ష్మారెడ్డికి అని పరోక్ష సంకేతాలు. సహకరించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అధిష్టానం సూచన. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందన్న రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు నాయుడు కుటుంబంపై రెచ్చిపోయిన మంత్రి ఆర్కే రోజా. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సునీత లక్ష్మారెడ్డికి అని పరోక్ష సంకేతాలు అందాయి. సునీత లక్ష్మారెడ్డికి నియోజకవర్గంలో సహకరించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అధిష్టానం చెప్పినట్లు సమాచారం. సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ తనకే కావాలని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని మదన్ రెడ్డికి అనుచరుల నుంచి ఒత్తిడి ఉందని వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే రుద్రారెడ్డిని కాంగ్రెస్లో చేరాలని కాంగ్రెస్ పెద్దలు కోరినట్లు సమాచారం. సీఎం కేసీఆర్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుందామని అనుచరులకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. దాని ద్వారా ఈరోజు మరి పట్టా సర్టిఫికేట్కి సంబంధించినటువంటి నర్సాపూర్ మండలానికి సంబంధించిన దాదాపు చంద్రగౌడ్ గారు, పెద్దలు దేవేంద్రన్న గారు గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ సభా వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు ప్రజల్లో వారి ఖాతాల ఇంకా కూడా అక్కడక్కడ కొంతమంది రైతులు మిగిలిపోవడం జరిగింది. సలహా తీసుకున్నారు. ఇవాళ చాలా సంతోషం గారికి, రాజు గారికి చంద్రగౌడ్ గారు, పెద్దలు దేవేంద్రన్న గారు, అనసూయ గారు. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో అక్కడ ఎవరైతే ఉంటున్న వాళ్ళు కాస్త కార్యకర్తలు వెనుకకు వెళ్ళాలి. సభా వేదిక పైన ఉన్నటువంటి అధికారులకు ప్రజలకు పట్టి సర్టిఫికేట్ ఉందో వారి ఖాతాల సెకండ్ విడత థర్డ్ విడత కూడా ఉంటాయి. ఎవరు కంగారు పడాల్సి గారికి, రాజు గారు 600 సర్పంచులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నిర్ణయం తీసుకొని దాని ద్వారా ఈరోజు మరి పట్టా సర్టిఫికేట్కి సంబంధించినటువంటి నర్సాపూర్ మండలానికి సంబంధించిన దాదాపు 135 మంది సర్టిఫికేట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా చంద్రగౌడ్ గారు, పెద్దలు దేవేంద్రన్న గారు, అనసూయ గారు. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ లో అక్కడ ఎవరైతే సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపి టపాసులు కాల్చి ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. వారు కూడా స్టేజీని అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు చంద్రబాబు లోకేష్కు బ్రహ్మరథం పడుతుండటంతో దీన్ని చూసి సీఎం జగన్కు భయం పుట్టుకుందని చెప్పారు. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న జగన్ అక్రమ కేసులు పెడుతున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబుకు ప్రజలందరూ అండగా నిలబడుతున్నారని చెప్పారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ నేతలు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోతారని జగన్ అనుకున్నారని రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. తాము కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని, అలాగే ప్రజాక్షేత్రంలో వైసీపీ కుట్రలను తెలియజేస్తామని చెప్పారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి జనసేనతో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 20 రోజులు అవుతుంది. రిమాండ్ మీద పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని 20 రోజుల్లో ఒక్క ఆధారం కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క నాయకుడు కానీ నిరూపించలేకపోయాడు. అదే రకంగా ప్రజల్లో కూడా రోజు రోజుకి స్పందన పెరుగుతూ వస్తుంది. మా చంద్రన్న ఎప్పుడు కూడా తప్పు చేయడనే మాట కేవలం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కాదు, సాధారణ మానవులు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలుకుతూ ముందుకు వస్తున్నారనంటే ఆయన ఏ రకంగా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాడన్నది ప్రజల తాలూకా స్పందన చూస్తేనే మనందరికీ కూడా తెలుస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఆయన నిర్మించినటువంటి హైదరాబాద్ నగరం ఉన్న తెలంగాణ రాష్ట్రం కాదు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తున్నారనంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఏ రకంగా ఏర్పడిందో మనం అందరం కూడా గమనించాలి. 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ రాజకీయ కక్ష సాధింపులుగా చర్యలు చేశారే తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి ఆలోచన ఒక్క రోజు కూడా కనబడలేదు. ఈ 4.5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలన చూసి తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా పోరాటం చేస్తే ఆ తెలుగుదేశం పార్టీని అపోజిషన్ని అణిచివేయడానికి గతంలో కూడా మనం చూసాం. ఎంతో మంది నాయకుల మీద అక్రమాల కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అయినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ తగ్గలేదు. ప్రతిరోజు కూడా పోరాటం చేస్తూ రోడ్డు మీదకి దిగి ఈ యొక్క ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా ఎండగట్టాలనే కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేస్తుంటే తట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా రానున్నటువంటి ఎన్నికల్లో గెలవాలనంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని సీన్ నుంచి పక్కన పెట్టాలనే ఆలోచనతో దుర్బుద్ధితో ఆయన మీద అక్రమంగా కేసులు విధించి ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తూ మేము చెప్తున్నాం, నువ్వు ఏదైతే తెలుగుదేశం పార్టీని వీక్ చేయాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టావో మా కార్యకర్తల్ని చూడు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూడు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఏ రకంగా పనిచేయాలన్నది ప్రతిరోజు కూడా నేర్పిస్తూ ఉంటారు. అందుకని ఈరోజు కార్యకర్తలే బాధ్యత తీసుకొని కార్యకర్తలే నాయకులుగా తయారై చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని ఖండిస్తూ ప్రతిరోజు కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ప్రతి దగ్గర కూడా జరుపుతున్నారు. అందులో శ్రీకాకుళం మన అమ్మ లక్ష్మీదేవి. టీడీపీ అధినేత మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై మంత్రి ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు అనంతరం ఆయన భార్య కోడలు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో దొరికిపోయి జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య ఆయన కోడలు గంట కొట్టండి, విజిల్స్ వేసి జగన్కు బుద్ధి చెప్పండి అంటున్నారని, రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం వారి సంక్షేమం కోసం చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. అందులో 3 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఈరోజు పిల్లలు కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో పేద పిల్లలు 150 మందికి అడ్మిషన్స్ వచ్చి చదువుకుంటున్నారు. ఈ మెడికల్ కాలేజ్తో పాటు మరి ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అనుసంధానమై వస్తాయో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఎక్కువ దూరం పోకుండా చక్కటి ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు ఉంటే ఈ 4 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం గురించి జగనన్న ఎంత పెద్ద మనసుతో ఆలోచించారో మనం అందరం కూడా గమనించాలి. అంతేకాకుండా ఈ వైద్య శాఖలో ఎవరైతే ఆరోగ్య ప్రదాతలు ఉన్నారో డాక్టర్లు కానీ నర్సులు కానీ దాదాపుగా 50,000 వేకెన్సీల్ని ఫిల్అప్ చేసి ఏ హాస్పిటల్లో ఏ పిహెచ్సిలో కూడా ఎక్కడా వేకెన్సీ లేకుండా అన్ని చోట్ల డాక్టర్లు నర్సులు మెడిసిన్స్ ఎక్విప్మెంట్స్ అన్ని అందుబాటులో తీసుకొచ్చి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఇంటింటికి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని ఏ స్థితిలో ఉంది, ఏ కుటుంబంలో ఎవరెవరి పరిస్థితి అని చెప్పి రాష్ట్రం విడిపోయి 5 ఏళ్లు అనుభవం ఉంది అనే అధికారాన్ని అంటగడితే ఈరోజు 5 ఏళ్లలో
ప్రజల డబ్బుని, ముఖ్యంగా యువతకి సంబంధించిన డబ్బుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారా ఎలా దోచుకొని సాక్ష్యాధారాలతో దొరికి ఈరోజు జైల్లో కూర్చుంటే సిగ్గు లేకుండా వాళ్ళ భార్య, వాళ్ళ కోడలు గంట కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు సైకో, ఆయనకి బుద్ధి చెప్పండి అంటున్నారు. బ్రహ్మణి గారు, మీరు తెలియక మాట్లాడుతున్నారా లేక తెలిసి అబద్ధాలు ట్వీట్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్రంలోనే పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ నాన్న బాలకృష్ణ గారు, మీ మామ చంద్రబాబు నాయుడు గారు. మీ తాతని అంటే మీ నాన్నకి మీ మామకి అడ్రస్ ఇచ్చి సమాజంలో ఒక గౌరవాన్ని కల్పించి రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ గారిని చెప్పులేసి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైన పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గారు. రెడ్డి గారిని ఇంకొకసారి గనక మాట్లాడితే మర్యాద దక్కదు. ఇన్ని రోజులు నువ్వు రాజకీయం గురించి మాట్లాడలేదు కాబట్టి మేము మాట్లాడలేదు, కానీ ఈరోజు మీ ఇంట్లో వాళ్ళు మొత్తం నీతో సహా ఈ రాష్ట్ర ప్రజల, ఈ రాష్ట్ర యువత డబ్బులు దోచుకొని మీరు ఎంజాయ్ చేస్తూ తప్పు చేసి సాక్ష్యాలతో దొరికి జైల్లోకి వెళ్ళాక కూడా ఇంకా అందరినీ కూడా మభ్య పెట్టాలని ఏ విధంగా దిగజారుడు మీటింగ్స్ పెట్టి, ఏ విధంగా మీరు ట్వీట్స్ పెట్టి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి హైదరాబాద్కు పరిమితమైన వీళ్ళని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి రానికుండా తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ములుగు జిల్లా గోవిందరావుపేట గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్య, 2 కొడుకులు, కూతురు, అల్లుడు కలిసి కన్న తండ్రిని, ఆ ఇంట్లో ఉన్న పని మనిషిని చెట్టు కట్టేసి చితకబాదారు. తండ్రి వెంకటేశ్వర్ను తీవ్ర గాయాలతో హాస్పిటల్కు తరలించారు. ఇంట్లో ఉన్న పని మనిషికి తండ్రికి అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో తండ్రితో పాటు ఇంట్లో ఉన్న పని మనిషిని దారుణంగా చెట్టు కట్టేసి ఆ పని మనిషి జుట్టు కత్తిరించారు. 5గురు కలిసి కొట్టడంతో వెంకటేశ్వర్లు స్పృహ తప్పి పడిపోయాడు. కన్న తండ్రిని చంపాలనే ఉద్దేశంతో ఒక బ్యాగులో 2 లాఠీలు, తెలుపు రంగులో ఉన్న తాళ్ళు, సుత్తి, ఒక సైకిల్ చైన్ పెట్టుకుని వచ్చారు. స్థానికులు ఘటనను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కన్న తండ్రిని ఇలా చేయడం దారుణమని గ్రామస్తులు వాపోతున్నారు. వాడికి వాంతోనే కథ అంతా గట్టి చెప్పు. నాకు అన్నం కూర అని పెట్టరా అంటే అని పెడతాం, మరి ఎందుకు ఇస్తా అంటే 5 ఇస్తాను నేను. సరే అని పెట్టుకుంటా, అన్నం అని పెట్టుకుంటా, అన్నం దగ్గర అంటాను ఇలా ఉంది అందులో అక్కడ అమ్మ దగ్గర అంటాను. అది మరి ఏమడతారు, ఎందుకు వచ్చినా కూడా అడగరు. ఇక కట్టేసి కూరని కొట్టుకుంటాను, గట్టిగా నా భార్య 3 పిల్లలు తీసుకుని
వచ్చింది. వచ్చేటప్పుడే బ్యాగులో 4 పెద్ద పెద్ద కర్రలు తీసుకోవచ్చు. నేను వంటగదిలో ఉన్నా. వంటగదిలో ఉన్నా. మా పెద్ద బాబు విజయ్ నన్ను ఇంట్లోకి వెళ్ళి పట్టుకొచ్చి బయట వచ్చేసరికి చిన్న బాబు శ్రావణ్ కుమార్, నా మాజీ భార్య సాంబలక్ష్మి, నా బిడ్డ తేజస్వి అందరూ ఉన్నారు. బయట చేసి తాళం వేసి ఇంటికా నుంచి తెచ్చుకున్నారు కర్రలు, 4 పెద్ద కర్రలు బూట్స్, అందులో చైన్లు ఉన్నాయి, తాళ్ళు ఉన్నాయి. 4 కర్రలు తోటి విపరీతంగా ఒప్పింది. ఏం అడగకుండా చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చి ఆపు చేద్దామంటే తాళం వేసేసింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై వెలిసిన పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించారు. పోస్టర్లను చూస్తున్న వాళ్ళు అవాక్కవుతున్నారు. ఏకంగా ఈ ఇద్దరిని కొల్లాపూర్ విలన్లు అని పోస్టర్ను ముద్రించి బయటికి వదిలారు. బీరాలు పలికిన ఎమ్మెల్యే బీరం కొల్లాపూర్ జనాన్ని మోసం చేసిండని, అలాగే 2 సార్లు మంత్రిగా ఉండి జూపల్లి కొల్లాపూర్ను కొల్లగొట్టి ఆగం చేసిండని ముద్రించారు. ఎవరు ముద్రించారో, ఎవరు గోడలకు అంటించారో తెలియదు కానీ పోస్టర్ అయితే కొల్లాపూర్ పట్టణంలో కలకలం రేపాయి. క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఇష్టానుసారం వేస్తావా? నువ్వు దొంగలంగా అని అంటారు. క్లయింట్ రిక్వైర్మెంట్ అంటే ఇష్టానుసారం వేస్తావా? నువ్వు దొంగలంగా అని అంటారు. అంటే విద్యారంగ సమస్యల పరిష్కరించాలంటూ చెలో విజయవాడ ఎస్ఎఫ్ఐ చేపట్టింది. దాంతో వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి సంఘాల నేతలు లెనిన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారందరినీ అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను ఈడ్చి పారేయడంతో పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల గొంతుగా మారిన పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వైసీపీని వణికిస్తున్నాయని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకుడు పోతిన మహేష్ అన్నారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుంచి చేపట్టిన 4వ విడత వారాహి యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారాహి యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను అనుక్షణం అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మీద కట్టేటువంటి అక్రమ కేసులు కూడా ప్రజలు ఎవ్వరు కూడా ఆమోదం తెలపట్ల. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలనే అక్రమ కేసులు కడుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి అతి తొందరలోనే కాలం చెల్లిపోతుంది. వైసీపీ ముక్త నినాదం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలుపిచ్చారో ఆ పిలుపు సాకారం అయిద్దని కూడా తెలియజేస్తున్నాం. అవనిగడ్డ నుంచి ఒకటే పిలిపిస్తున్నాం. అవనిగడ్డ 6 మండలాలు కాదు, కృష్ణా జిల్లాలో ఉండేటువంటి జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా వారాహి 4వ విడత యాత్రలో పాల్గొవాలి. ఈ యాత్రని విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వారాహి 4వ విడత యాత్రని అద్భుతంగా విజయవంతం చేయాలని కూడా మా నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులందరికీ కూడా ఇక్కడి నుంచే తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టులో కూడా మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి సంఘీభావం తెలియజేశాం. అనేక నిరసనలో పాల్గొన్నాం. అక్రమ అరెస్టులను ఖండించాం. చంద్రబాబు నాయుడు గారు తొందరగా బయటకు రావాలని కూడా మేము కూడా వారితో కలిసి పోరాటం చేస్తాం. రేపు జరిగే వారాహి యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వస్తానికి ఇప్పుడే పెద్ద ఎత్తున ఉత్సాహం చూపిస్తున్నారు. మా నాయకులందరికీ కూడా అనేక కాల్స్ చెప్తారు. షెడ్యూల్ ఏంటి, మేము ఎలా రావాలి, మేము కూడా వచ్చి పాల్గొంటామని చెప్పి అన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. కానీ వారిది కూడా భాగస్వామ్యం అవుతారు, మీరు కూడా చూస్తారు. అలాగే 4వ విడత యాత్ర మరి కృష్ణా జిల్లాలో ప్రారంభమవుతుంది. అది కూడా అవనిగడ్డ నుంచి
అక్టోబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మరి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే వారాహి యాత్ర ప్రతి చోట కూడా విజయవంతమైంది. ప్రజల దగ్గర నుంచి, సామాన్యుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏ ప్రాంతానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ప్రజా సమస్య మీద స్పందించారు. స్థానిక సమస్యల్ని లేవనెత్తారు. ప్రజలు అనేక మంది వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. అన్ని సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించబట్టే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ప్రజల్ని చైతన్యపరిచే గొంతుగా పవన్ కళ్యాణ్ గారిదని జగన్ గారి ప్రభుత్వం ఉరుకుతూ ఉంది. అందుకని ప్రతిసారి ఏదో రకంగా ఆటంకాలు సృష్టించాలి, అడ్డుపడాలి, ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అపూర్వ మద్దతు కాస్త వెనక్కి తగ్గుతూ ఉన్నారు. వైసీపీ వెనక్కి తగ్గుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, అదేవిధంగా అరాచకాలు ఎక్కువైపోయింది. సామాన్యులు ఎవరైనా మాట్లాడాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది. మాట్లాడితే కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్లు కట్టడం, జైల్లో పెట్టడం, లేదంటే సిఐడిని ప్రయోగించడం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా హరిస్తూ ఉంది. ప్రతి చోట కూడా మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఉపాధి పొందాలి, ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు రావాలి, రాష్ట్రానికి రాజధాని కావాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన ఈ రోజున ప్రభుత్వ అవినీతి మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రజలు ఆయనకి మద్దతు ఇస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తారు ఈ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలతో, పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి పోరాటాలతోనే ముడిపడి ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విశాఖపట్నం మహానగర పరిధిలో PM పాలెం వి కన్వెన్షన్లో RSS సహకారం ఏర్పాటు చేసిన నారీ శక్తి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, పారిశ్రామిక, సామాజిక, సేవా, విద్యారంగాలలో విశిష్ట సేవలు అందించిన మహిళామణులు 3 నెలలుగా 30 మంది సభ్యులు కమిటీగా ఏర్పడి ఈ నారీ శక్తి సమ్మేళనం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమం ఉద్దేశం మహిళలలో చైతన్యం కల్పించడం, సమాజంలో మహిళల పాత్ర, కుటుంబంలో మహిళ ఏ విధంగా తన పిల్లలను సమాజానికి పనికొచ్చే విధంగా ప్రయోజకులను చేయాలో వంటి అంశాలపై మహిళలలో చైతన్యం కల్పిస్తూ, అలాగే వారిలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. అనంతరం 95 ఏళ్ల వయసులోనూ తన సేవలను ఉపాధ్యాయ వృత్తికి అంకితం చేసిన చిలుకూరు శాంతమ్మకు ఘనంగా సన్మానించారు. అందరూ గమనించవలసిందమ్మా, ఒక ఫోటోగ్రాఫర్స్ మనం ఎవరికైతే అసైన్ చేశామో వారు మాత్రమే ఫోటోలు తీస్తారు. దయచేసి మీడియా వాళ్ళు కొంత, మిగతా వాళ్ళు ఎవరు కూడా కూర్చున్న చోటు నుంచి కదలకండి. అంటే అందరూ తిరుగుతుంటే బాగుండదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు చాలా ఆనందంగా నిజంగా చేస్తూ ఉన్నాము. ఈ అభివృద్ధి ఇంకా చూసే మన భారతీయ తత్వంలో ఉంచే స్త్రీ యొక్క గొప్పతనము, విశిష్టత అన్నీ కూడా చాలా ఇప్పుడు ఉండే సమాజ పరిస్థితుల్లోని మనం నేర్చుకోవాల్సినవి. మహిళ ఇంత దేశ నిర్మాణంలోని, సమగ్రాభివృద్ధిలోని మహిళల భాగస్వామ్యం పెంచడం కోసము, అలాగే భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసము, భారత్ పునర్వైభవాన్ని తిరిగి తీసుకురావడం కోసము అనే సంకల్పంతో నారీ శక్తి సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మహిళా సమన్వయం వేదికగా నిర్వహించారు.
స్వాగత కమిటీ అని ఒక మొత్తం నారీ శక్తి సమ్మేళనానికి ఒక 30 మంది కమిటీగా నిర్వహణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. ఇందులోని అన్ని రకాల వివిధ వృత్తుల వాళ్ళు, అన్ని రకాల మహిళలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అనే సంకల్పంతో మ్యాక్సిమం అందరికీ సంపర్కం చేయడం జరిగింది. దీనిలోని భాగంగా మనము ఏ విధంగా మన భారతదేశము అభివృద్ధిలోని మన మహిళల యొక్క పాత్ర ఏమిటి, మన మహిళలను ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మన పెద్దలందరూ కూడా మనకు తర్వాత విన్నవిస్తారు. ఈ విషయాలన్నీ ఇవాళ సాయంత్రం దాకా ఉండే చర్చల్లో కాలాంశాల్లోని తెలుసుకొని మనం భారతదేశ అభివృద్ధిలోని మన వంతు కృషిగా మనం కూడా పాటుపడాలి అనేది అందరికీ విన్నవిసుకుంటూ ముగిస్తున్నాం. అర్చన చేయవచ్చు అనే ఒక విధానం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతాయి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే మహిళా తల్లులందరూ కూడా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి. ఇవాళ రోజున చాలా సమస్యగా ఉంది పిల్లలతో. ఎలా అంటే తల్లిదండ్రులు అమ్మ చెప్పవచ్చు కదా అంటే మా పిల్లలు మా మాట వినరు అంటున్నారు. మన మాట వినకపోతే మన పిల్లలు ఎవరి మాట వింటారు? మన చిన్నప్పటి నుంచి మనము వాళ్ళని మోల్డ్ చేసుకోవాలి, సంప్రదాయ పద్ధతిలో ఉండేలా ఉండాలి. నేను చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటాను, ఏజెన్సీకి వెళ్తాను. అక్కడ వాళ్ళల్లో వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళకి ఎంత చాలా చాలా పద్ధతిగా అంటే అందరూ కూడా చక్కగా సాంప్రదాయ దుస్తులు పిల్లలు కూడా చక్కగా సాంప్రదాయ పద్ధతిలో తీసుకొని వస్తారు. వాళ్ళు ఎవరికి కూడా చిన్న చిన్న బట్టలు వేయడం అవి నేను చూడలేదు. మనం ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని ఎంతో బాగా ఆదరిస్తారండి. ఎంత బాగా ఆదరిస్తారంటే వెళ్ళిన వాళ్ళందరికీ కాళ్ళు కడిగి దండ వేసి అంటే అలాగా వాళ్ళలో అంత వ్యక్తి బాగుంది. ఇక్కడ మన టౌన్లో లేకపోతే మన ఊళ్ళలో ఉన్న దాని కంటే వాళ్ళలో ఎంతో వ్యక్తి చూశాను నేను. మనం వెళ్ళాము అంటే కనుక మా ఊరికి మా దేవతలు వచ్చారమ్మా, దేవుళ్ళు వచ్చారమ్మా అని చెప్పి ఎంతో సంతోషపడతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ సునీత లక్ష్మారెడ్డికి అని పరోక్ష సంకేతాలు. సహకరించాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి అధిష్టానం సూచన. ములుగు జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు. సీఎం జగన్కు ఓటమి భయం పట్టుకుందన్న రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు నాయుడు కుటుంబంపై రెచ్చిపోయిన మంత్రి ఆర్కే రోజా. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.